హాయ్ అండి, ఇవాళ అయితే నా బర్త్డే. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళిపోయారు. నేనైతే ఇదిగోండి ఇంకా రెడీ కూడా అవ్వలేదన్నమాట. సరే డ్రెస్ ఉంది కొత్తది, కానీ ఈవినింగ్ వేసుకుందాము, ఇప్పటి నుంచి రెడీ అవ్వడం ఎందుకు, బయట ఎండగా ఉందనేసి రెడీ అవ్వలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. దారిలో ఏదైనా టెంపుల్లో దండం పెట్టేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. అండ్ ఈ రోజు అమ్మ అయితే ఇక్కడ పులిహార ప్రిపేర్ చేసింది, అలాగే సేమియా కూడా ప్రిపేర్ చేసింది. ఇక్కడ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేశాను, అందుకే అంత కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి. ఇంకా మార్నింగ్ రెడీ అవ్వలేదండి, చెప్పాను కదా. మధ్యాహ్నం అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. తర్వాత ఈవినింగ్ ఇలా బయటికి వెళ్దామని చెప్పేసి అప్పుడే నేను ఇంకా న్యూ డ్రెస్ ఉంటే అది వేసేసుకున్నాను అనమాట. ఈలోపు ఇంకా మా హస్బెండ్ కొన్ని పిక్స్ తీస్తాను అని చెప్పేసి అయితే బయటికి తీసుకొచ్చారు. ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సెలెక్షన్ అయితే నాది కాదు, మా హస్బెండ్దే. ఇంకా తనే సెలెక్ట్ చేసి తీసుకున్నారు నా కోసం. ఇంకా ఈ డ్రెస్తో కొన్ని పిక్స్ ఫొటోస్ దిగేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఈలోపు మా వాళ్ళని అయితే రెడీగా ఉండమని చెప్పామన్నమాట, అలా బయటికి వెళ్ళొద్దామని చెప్పేసి. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అమ్మ అయితే కొన్ని స్వీట్స్ తీసుకుని వచ్చింది. ఇంకా చిన్నప్పుడు బర్త్డే అంటే స్వీట్స్, చాక్లెట్స్ చుట్టుపక్కల వాళ్ళకి, స్కూల్లో వాళ్ళకి అందరికీ పంచిపెట్టే వాళ్ళం కదా. ఇంక ఇప్పుడైతే ఆ ఫార్మాలిటీస్ ఏమి ఫాలో అవ్వట్లేదు. నేనైతే ఏం తీసుకోలేదు స్వీట్స్. ఇంకా అమ్మ అయితే మేము బయటికి ఫొటోస్ దిగడానికి వెళ్ళి వచ్చేసరికి కొన్ని స్వీట్స్ అవి తీసుకుని ఉంచింది. ఇక్కడైతే నా కోసం అయితే జున్ను తీసుకొచ్చింది. మా శ్రీయాంశి పాప చూపిస్తుంది అనమాట. వెళ్ళగానే వీళ్ళైతే ఇలా రెడీ అయిపోయి ఉన్నారు. ఇంకా మా పొట్టిదైతే మాత్రం స్వీట్స్ అస్సలు తినదు, స్వీట్స్కి చాలా దూరంగా ఉంటుంది. మా అందరికీ ఇంకా తీసిస్తుంది అనమాట, తినండి తినండి అని చెప్పేసి. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు, హాలిడేస్ కదా. నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం. ఏ స్వీట్ తీసుకురావడానికి అమ్మ కాల్ చేస్తే జున్ను తీసుకురమ్మని చెప్పాను స్వీట్ షాప్లో నుండి. బట్ ఏంటంటే ఈ జున్ను పెద్ద బాగాలేదు, అంత బాగాలేదు. సో అలాగే ఒక హాఫ్ తిన్నాను అనమాట. హాఫ్ తినేసి రిమైనింగ్ వదిలేసా. ఏదైనా సరే మనం ఇంట్లో చేసుకునేది చాలా బెటర్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, హైజెనిక్గా ఉంటుంది జున్ను విషయంలో. అండ్ ఇదివరకు అయితే బాగానే ఉండేది మరి వీళ్ళ దగ్గర, ఇప్పుడు ఎందుకని బాగాలేదు నాకు అర్థం కాలేదు. జున్ను అయితే పెద్ద బాగాలేదు, అయినా సరే ఒక హాఫ్ తినేసాను. తర్వాత ఇదిగోండి అమ్మ అయితే అందరికీ పంచమని స్వీట్స్ ఇస్తుందన్నమాట. అందరికీ మీన్స్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం. నాకైతే ఈ స్వీట్స్ నచ్చలేదు, ఎందుకంటే వాటిల్లో కొబ్బరి వేసారు. నేను కొబ్బరి వేస్తే తినను ఎక్కువగా, ఆ కొబ్బరి కూర ఉంటే నాకు నచ్చదనమాట. సో అది పైగా ఎండు కొబ్బరి వేసేస్తారు స్వీట్స్లో, అసలు బాగోదు టేస్ట్. ఇంకా అయినా సరే అమ్మ నాకు ఒక చిన్న పీస్ అయితే పెడుతుంది. అండ్ ఇదైతే నా 28th బర్త్డే అండి. ఈ రోజుతో నేను 28 పుట్టినరోజులు అయితే చేసుకున్నాను. April 1st నా బర్త్డే వచ్చేసి. తర్వాత రోజే వీడియో షూట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే అప్లోడ్ చేయడం కుదరలేదనమాట. సో ఈ రోజు అయితే చేస్తున్నా, ఇంకా 3 days లేట్గా. ఇంకా అందరికీ కూడా 1 by 1 అయితే స్వీట్స్ ఇస్తున్నాను. ఇంకా మేమందరం కూడా రెడీ అయ్యాము బయటికి వెళ్ళడం కోసం అని చెప్పేసి. ఏం లేదు, కాసేపు అలాగా స్పెండ్ చేద్దాం ఫ్యామిలీతో అన్నట్టుగా అయితే వెళ్తున్నానండి. నా లైఫ్లో అన్నీ త్వరగానే అయిపోయాయి, పెళ్ళి, పిల్లలు అంతా అనమాట. ఇప్పుడు 28 years వచ్చేసరికి ఇలా ఉంది నా లైఫ్ అయితే. ఇంకా నేను సెటిల్ అవ్వడం ఒక్కటే మిగిలి ఉంది. సో మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా ఆశ్రిత్ బాబుకి ఈ స్వీట్ వద్దంట, ఎంత క్యూట్గా చెప్తున్నాడో చూడండి. వద్దా అని చెప్పేసి సర్లే అనేసి వచ్చేస్తున్నాను అక్కడి నుంచి. ఇంక ఇప్పుడైతే మేము ఈటెన్ ప్లే దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. బన్నీ అయితే ఏదో చెప్తుంది మీకు. ఇంకా ఈటెన్ ప్లే దగ్గర కేక్ కట్ చేసేసుకున్న తర్వాత కాసేపు అక్కడ స్పెండ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా అయితే వెళ్దాం అనుకుంటున్నాం. జస్ట్ పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి. ఆటలు అంటే మళ్ళీ గేమ్స్ ఏం కాదు, నార్మల్గా అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మా పనంటి అయితే వచ్చారనమాట. ఆవిడకి కూడా స్వీట్ ఇస్తున్నా నేను. ఆవిడేమో ఉండమ్మా కడిగేసి వస్తున్నా అంటున్నారు. లేదంటే ఫాస్ట్గా రండి, మేము బయటకు వెళ్తున్నాం మళ్ళీ అని అయితే చెప్తున్నాను అనమాట. ఈ పనంటి వచ్చేసి మా చిన్నప్పటి నుండి, అంటే ఆల్మోస్ట్ నేను ఒక 4th class ఆ టైం నుండి కూడా ఈ ఆంటీ అయితే మాకు తెలుసండి. అప్పటి నుండి కూడా అమ్మ వాళ్ళకైతే ఈ ఆంటీయే వర్క్ చేస్తూ ఉంటున్నారు. సో ఇంకా ఆంటీ కూడా నాకు బర్త్డే విషెస్ అయితే చెప్పేశారనమాట. ఇంకా ఈ లోపైతే మా హస్బెండ్ అత్తయ్య గారిని తీసుకుని ఫస్ట్ ఈటెన్ ప్లే దగ్గర దింపేశారు. తర్వాత ఇదిగో నన్ను కూడా తీసుకెళ్లారు. మా వాళ్ళు కూడా వెనకాలైతే వచ్చేసారండి. ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చుని కాసేపు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే షూట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా కేక్ కటింగ్ ఇవన్నీ కూడా చేసామన్నమాట. అండ్ ఇదిగోండి వీళ్ళందరూ చూడండి ఎలా కూర్చున్నారో. మా శ్రీయాంశి పాపకు వెనకాల అక్కడ ఉయ్యాలు, జారెడు బల్లలు కనిపిస్తే ఇంకా అసలు ఆగదు ఆవిడ. అక్కడికి వెళ్ళిపోయింది ఫస్ట్. లేదు ఇప్పుడు ఆడద్దు, ఇంకా పడిపోవడం, మళ్ళీ స్వెట్ అంతా పట్టేయడం అవుతుందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రంట్ అయితే సాంగ్స్ వస్తుంటే ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తుంది. ఆశ్రిత్ కూడా వేస్తున్నాడు అనమాట. ఇంకా అసలు ఖాళీ ఉండరు కదా మన వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంజాయ్మెంట్ చూసేసుకుంటారు ఫస్ట్. ఇంకా మా పనిలో మేమైతే ఉన్నాము. అండ్ ఆ రోజైతే బన్నీ రెడీ చేసింది అనమాట నన్ను. నేను వచ్చేసి ఏంటంటే జస్ట్ హెయిర్ అయితే నేను సెట్ చేసుకున్నాను, పెద్దగా ఏం సెట్ చేసుకోలేదులేండి, ఏదో నాకు వచ్చినట్టు అలా ఫాస్ట్గా వేసేసుకుంటాను.
ఇంకా తర్వాత అయితే ఇదిగోండి కేక్ తీసుకుంటున్నాం అనమాట. ఉన్న వాటిల్లో చిన్న కేక్ అయితే తీసుకుందామని చూస్తుంటే ఈ కేక్ అయితే కనిపించింది. ఇంకా హాఫ్ కేజీయే కదా చిన్నది అన్నిటికన్నా, ఇంకా హాఫ్ కేజీ అయితే తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇది పింక్ థీమ్ వస్తుంది అనమాట మనకి ఈటెన్ ప్లేలో పింక్ కేఫ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. నాకైతే ఇయర్కి ఇంట్రెస్ట్ పోతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు ఈ ఇయర్ అయితే పెద్ద కేక్ కటింగ్ మీద కూడా అసలు ఇంట్రెస్టే లేదండి. నార్మల్గా చిన్నప్పుడైతే నాకు నా బర్త్డే అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ 27th బర్త్డే కూడా ఓకే ఏదో అప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉందిలేండి. ఈ ఇయర్ అయితే అసలు కేక్ కటింగ్ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు. కాకపోతే ఏంటంటే మా వాళ్ళు ఇంకా బర్త్డే కదా నడని చెప్పేసి పిల్లలు కూడా సరదా పడతారు కదా, సర్లే ఇంకా అని చెప్పేసి చేసుకోవడం. అయినా సరే చేసుకోవాలి కూడా, ఎందుకంటే మన బర్త్డేని మనం ఎవ్రీ ఇయర్కి ఒకసారి అయితే తలుచుకోవాలి కదా. ఇంకా అలాగా నా 28th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. కేక్ అయితే ఇదే. నేను యూట్యూబర్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వక ముందు అయితే నాకు మహా అయితే ఎంతమంది విషెస్ చెప్పేవాళ్ళు, ఒక 10 మందో 20 మందో విష్ చేసేవారండి బర్త్డే వస్తే. అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ కాదులండి, స్కూల్ కాలేజ్ డేస్లో మనం వెళ్తే ఎక్కువ మంది విష్ చేస్తారు. నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు కాల్ చేసి మెసేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఎంతమంది విష్ చేశారో చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్స్టాలో ఎన్ని డిఎమ్స్ వచ్చాయి అసలు. నేను కొంతమందికి అయితే రిప్లై ఇవ్వగలిగాను, బట్ చాలామంది అయితే విషెస్ చెప్పారు, వాళ్ళు ఎవరికి ఇవ్వలేకపోయాను. అందుకే ఈ వీడియోలో స్పెసిఫిక్గా చెప్తున్నాను అనమాట. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజంతా కూడా. ఎందుకంటే అంతమంది విషెస్ చేయడం అంటే మామూలు మాటలు కాదు నాకైతే మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు అయితే నాకు తినిపించేస్తున్నారు. సో 1 by 1 ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తినిపించారు. ఇంకా ఇదిగోండి బన్నీ అయితే కేక్ తినిపిస్తుంది అనమాట. బన్నీ అయితే నా కోసం ఒక గిఫ్ట్ కూడా ఆర్డర్ చేసిందండి, బట్ ఆ రోజైతే డెలివరీ కాలేదు. అది నెక్స్ట్ 2 days తర్వాత వచ్చింది. అది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేశాను, లాస్ట్లో చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి మా మమ్మీ డాడీ వాళ్ళైతే అమ్మ నాన్న వాళ్ళైతే పెడుతున్నారనమాట. మనం చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా సరే ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా మెమరబుల్గా అనిపిస్తుందండి నిజంగా. అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి అత్తయ్య గారు కూడా నాకు కేక్ తినిపిస్తున్నారు. నేను కూడా అత్తయ్య గారికి అయితే పెట్టేస్తున్నా. ఆ తర్వాత ఇంకా ఈ ఇయర్ అయితే మాత్రం మా వలిపిన్ని అండ్ లలిత కూడా వచ్చారు కదా. నార్మల్గా అయితే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఉండరు. సో ఈ ఇయర్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి హ్యాపీగా ఇంకా వాళ్ళు కూడా నాకు తినిపించారు, నేను కూడా వాళ్ళకి తినిపిస్తున్నా. ఇలా అయితే కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ ఉంటుంది కదండి ఇంకా రిమైనింగ్ది ఇంకొక పీస్ ప్లేట్లో వేసుకుని అందరం కూడా షేర్ చేసుకుని అయితే తినేసాము. ఆ తర్వాత అయితే ఇంకా సింపుల్గా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. అందరం వచ్చాం కదా అని చెప్పేసి పదండి ఎక్కడికి వెళ్ళామో చూపిస్తా. మంగపట్నం అని చెప్పేసి ఈ ఇయర్ పెట్టారండి మనకి ఏవీ రోడ్లో ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ బటర్ నాన్ అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుని ఇక్కడైతే మా డిన్నర్ కంప్లీట్ చేసేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అలా నా బర్త్డే అయితే సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా హ్యాపీగా అయితే జరిగింది. మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంతకీ బన్నీ ఏ గిఫ్ట్ ఇచ్చిందో చూపిస్తాను కదా, అది చూపిస్తా ఇప్పుడు. ఇంకా బన్నీ నా కోసం డ్రెస్ ఆర్డర్ చేసిందని నాకైతే తెలియదండి. నాకు ఒక 2 days ఆఫ్టర్ బర్త్డే 2 days తర్వాత పార్సల్ అయితే వచ్చిందనమాట. మింత్రాలో నేను ఒక డ్రెస్ చూశాను కొన్ని డేస్ బ్యాక్, బట్ నచ్చింది కానీ అప్పుడు ఎందుకులే డ్రెస్ అవసరం ఏం లేదు కదా ఇప్పుడు తీసుకోవడం ఎందుకు అన్నట్టుగా నేను తీసుకోలేదు. ఆ తర్వాత అయితే బన్నీ అది గుర్తుపెట్టుకుని ఇది జరిగి 3 months అవుతుంది. అదే డ్రెస్ని మళ్ళీ ఈరోజు అయితే నాకు బర్త్డే టైంకి వచ్చేలాగైతే ఆర్డర్ చేసింది. బట్ 2 days అయితే ఇది అంటే ఒక లేట్ అయింది, ఎందుకనో మరి లేట్ అయిందనమాట. సో ఈరోజు అయితే మొత్తానికి ఈ డ్రెస్ నేను ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇది సింపుల్ డ్రెస్ అండి, చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకో ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చాలా సింపుల్గా ఇప్పుడు ట్రెండీగా అనిపిస్తున్నాయి. చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటేనే బాగుంటాయి అనిపిస్తుందండి డ్రెస్సెస్. అందులో ఇలాంటి స్మూత్ క్లాత్స్ అయితే నాకు భలే నచ్చేస్తాయి. ఇంకా మా హస్బెండ్ తీసుకున్న డ్రెస్ బాగుంది, బన్నీ గిఫ్ట్ చేసిన డ్రెస్ కూడా బాగుంది. బాయ్ బాయ్.